హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ చూసొచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నా. ఇన్ కేస్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎప్పుడు చేసే వీడియోస్ కాకుండా ఈరోజు కొత్తగా అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో మా హస్బెండ్ గిఫ్ట్గా తీసుకొచ్చాడు నాకు. సో అదేంటో చూపిస్తాను. AirPods Pro Zen 2 యాక్చువల్లీ ఇది ఎర్లీ యానివర్సరీ గిఫ్ట్ అనమాట. సో తొందరగానే వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేనైతే. సో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్, కంఫర్ట్ అన్నీ చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇది AirPods Pro సెకండ్ జనరేషన్ విత్ MagSafe ఛార్జింగ్ కేస్. సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. సో మన దగ్గర ఐఫోన్ కానీ లేదా వాచ్ కానీ MagSafe ఛార్జర్ కనుక యూస్ చేస్తుంటే అది దీనికి కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీనికి 2 పీల్ ఆఫ్ స్ట్రాప్స్ ఇచ్చారు. సో ఇవి తీసి ఓపెన్ చేద్దాం. సో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. సో లోపల ఫస్ట్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ సమ్మరీ. సో ఇందులో మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో AirPods. సో ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో బాక్స్లో ఏమన్నాయి చూద్దాం. సో ఇది USB-C2 లైట్నింగ్ ఛార్జింగ్ కేబుల్. సో చిన్న ప్యాక్ ఏదో ఉంది ఇందులో. సో ఇందులో మనకి L, S, XS 3 సైజెస్ ఇచ్చారు. లాస్ట్ వెర్షన్లో అయితే మనకి ఓన్లీ లార్జ్ అండ్ స్మాల్ ఉండేది. మీడియం అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ XS సైజ్ అనేది ఈ Gen 2లోనే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఓన్లీ 2 సైజెస్ ఉండేవి. సో ఇవి చిన్న ఇయర్స్ ఉన్న వాళ్ళకి అండ్ పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో కేస్ అయితే ఇలా ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ట్యాగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఈ ప్లేస్. సో దీనివల్ల మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎక్కువగా కేసే పోగొట్టుకుంటాం కదా పాడ్స్ కంటే. సో దీనివల్ల చాలా యూజ్ అనమాట మనకి. అండ్ కింద వచ్చేసి మనకి ఛార్జింగ్కి లైట్నింగ్ కేబుల్ పోర్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి స్పీకర్ అండ్ ఇది ఎప్పుడైనా మనకి మిస్ప్లేస్ అయినప్పుడు ఫైండ్ మైలో వెతుక్కోవచ్చు అండ్ ఇందులోంచి సౌండ్ వస్తుంది. సో ఈజీగా కనుక్కోవచ్చు అనమాట కేస్ని. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కాన్ఫిగరేషన్ బటన్ ఉంది. సో దీంతో మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒకసారి అది కూడా చేద్దాము. సో ఓపెన్ చేసి చూద్దాం. సో లైట్ వెలిగిందంటే ఇందులో ఆల్రెడీ కొంచెం ఛార్జింగ్ ఉంది. సో దీన్ని కూడా ఫోన్తో పేర్ చేసి చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ పేరింగ్ కూడా. సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో దీని మీద రైట్ అండ్ లెఫ్ట్ అండ్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఇవి టచ్ కంట్రోల్స్. దీంతో మనం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అండ్ సాంగ్స్ కాల్ స్కిప్ అవన్నీ చేయొచ్చు. సో ఒకసారి పేర్ చేసి నెక్స్ట్ ఇవి ఎలా పనిచేస్తాయి కూడా చూద్దాం. సో పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో మనం ఏ డివైస్కి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని జస్ట్ పక్కకు తీసుకొచ్చి జస్ట్ ఓపెన్ చేస్తే చాలు. కనిపిస్తుంది కదా. సో నౌ జస్ట్ కనెక్ట్. సో హోల్డ్ ద బటన్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఛార్జింగ్ కేస్. సో జస్ట్ చూస్తున్నారా కనెక్టింగ్. సో ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. సో కనెక్ట్ అవడంతోనే మనకి ఇక్కడ AirPods చూపిస్తుంది. సో ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు నాటు ప్లే చేద్దాం. సో బ్యాక్కి వెళ్ళిపోదాం.
బ్యాక్ వెళ్ళి సో ఇక్కడ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సాంగ్ ప్లే అవుతుంది కదా, సో మనం వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇయర్పోడ్స్తో. సో స్వైప్ అప్ చేస్తే సో చూడండి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సింగిల్ టచ్ యూస్ చేసి సాంగ్ పాజ్ చేయొచ్చు, అండ్ డబుల్ టచ్ యూస్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, అండ్ ట్రిపుల్ టచ్ అయితే సాంగ్ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట స్టార్టింగ్కి. సో మనం ఎయిర్పోడ్స్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది నాయిస్ క్యాన్సిలేషన్ గురించి. సో ఈ Zen 2లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ చాలా బాగుంది, బెటర్ దాన్ ఎయిర్పోడ్స్. సో ఈ టచ్ కంట్రోల్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోతుంది. సో ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెడితే సో మ్యూజిక్తో పాటు బయట వాయిస్ కూడా చాలా బాగా వినిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, సౌండ్ క్లారిటీ సూపర్ ఉంది. సో ఇందులో సెట్టింగ్స్ ఉన్నాయి మనకి, ఒకసారి వెళ్దాం. సో ఫైండ్ మై డివైస్ ఆప్షన్ కొత్తగా ఇచ్చారని చెప్పాను కదా ఇందులో, సో అదొకసారి చూద్దాం. సో నౌ కనెక్టెడ్ అని ఉంది. సో లొకేషన్ కూడా చూపిస్తుంది. ఎయిర్పోడ్స్ అయితే ఇందులో పెడితే మనకి సౌండ్ కూడా వినిపిస్తుంది అనమాట. సో ట్రై దిస్. సో ఇందులో పర్సనలైజ్డ్ స్పేషల్ ఆడియో ఉంది, సో అది కూడా చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో ఏంటో. సో ఇయర్ ఫోన్స్ థీమ్ అని చెప్తుంది. సో అదైతే నేను సెట్ చేసేసాను. సో బ్యాక్కి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ చూసారు కదా సెట్టింగ్స్ ఉన్నాయి, ఆఫ్. సో సౌండ్ అనేది కొంచెం బాగుంది, డిఫరెన్స్ వస్తుంది. సో ఇదండి అన్బాక్సింగ్ వీడియో ప్రో Zen 2. అండ్ ఇప్పటి వరకు అయితే నేను ఎయిర్పోడ్స్ వాడాను, ఇప్పటి నుంచి దీనికి అప్గ్రేడ్ అవుతున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.